అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మేము అడ్వర్స్ ఈవెంట్ గురించి చర్చిస్తాము. లేబుల్పై నిర్దేశించినట్లు లేదా సూచించిన విధంగా ఉపయోగించినప్పుడు చాలా మందులు సురక్షితంగా ఉన్నప్పటికీ ఏదైనా ఔషధాలను తీసుకోవడంతో సంబంధం ఉన్న ప్రతికూల ప్రభావాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఈ ఔషధం పూర్తిగా సురక్షితం కాదు. దీని అర్థం డిజైర్డ్ ఎఫెక్ట్స్ తో పాటు ఔషధం కొన్ని అన్డిజైర్డ్ ఎఫెక్ట్స్ లకు కూడా కారణం కావచ్చు. ఎవరైనా అతని లేదా ఆమె మందుల నుండి నెగటివ్ ఎఫెక్ట్స్ అనుభవించినప్పుడు దీనిని అడ్వర్స్ డ్రగ్ ఈవెంట్ లేదా అడ్వర్స్ ఈవెంట్ గా సూచిస్తారు. ICH నిర్వచనం ప్రకారం ప్రతికూల సంఘటన రోగి లేదా క్లినికల్ ఇన్వెస్టిగేషన్ సబ్జెక్ట్లో ఏదైనా అవాంఛనీయమైన వైద్య సంఘటనలు ఔషధ ఉత్పత్తిని నిర్వహించబడతాయి మరియు ఈ చికిత్సతో కారణ సంబంధాన్ని కలిగి ఉండవలసిన అవసరం లేదు. అడ్వర్స్ ఈవెంట్స్ ఏదైనా అన్ఫేవరబుల్ మరియు అన్ఇంటెండెడ్ సైన్, సింప్టమ్ లేదా ఔషధ ఉత్పత్తికి సంబంధించిన ఏదైనా డోస్ వాడకంతో తాత్కాలికంగా సంబంధం ఉన్న వ్యాధి కావచ్చు. కాబట్టి ప్రాథమికంగా అడ్వర్స్ ఈవెంట్ AE అనేది అన్డిజైర్డ్ లేదా అన్ఇంటెండెడ్ రియాక్షన్ లేదా ఈవెంట్. ఇది రోగి ఔషధానికి బహిర్గతం అయినప్పుడు లేదా తరువాత సంభవిస్తుంది.